ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా నార్మల్ డెలివరీయే కావాలనుకుంటారు. కానీ కొన్నిసార్లు తప్పదు, ఇంకా ఎమర్జెన్సీ సి సెక్షన్ కూడా చేయించుకోవాల్సి వస్తుంది. తల్లి బిడ్డ క్షేమంగా ఉంటే చాలు, ఏదైతే ఏంటి అని ఆలోచించే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. నిజం చెప్పాలంటే మిగతా వాళ్ళందరూ కూడా నార్మల్ డెలివరీయే కావాలని చెప్పేసి అని పట్టుకొని మరీ కూర్చుంటారు. నేనైతే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ఇంకా ఫిక్స్ అయిపోయాను అనమాట, నార్మల్ డెలివరీ చేసుకోవాలని. అందుకు తగ్గట్టుగా ఇంకా నేను డాక్టర్ గైడెన్స్ కూడా తీసుకునేదాన్ని అనమాట. మంచి డైట్ తో పాటు రెగ్యులర్ గా ఎక్సర్సైజ్, వాకింగ్ లాంటివి కూడా చేసేదాన్ని ఎక్కువగా. చాలా మంది అనుకుంటారు మనకు నార్మల్ డెలివరీ కావాలంటే ఏ 7th మంత్ లోనో ఏ 9th మంత్ లోనో మనం వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి చేస్తే సరిపోతుంది అని. కానీ నిజం చెప్పాలంటే మనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన డే 1 నుంచే మనం అయితే ప్రీనేటల్ యోగా, ఎక్సర్సైజ్, వాకింగ్ లాంటివి రెగ్యులర్ గా చేస్తూ ఉండాలన్నమాట. అయితే మన హెల్త్ కండిషన్ ని బట్టి డాక్టర్ అడ్వైస్ మాత్రం తీసుకోవడం అస్సలు మర్చిపోకూడదు. ముఖ్యంగా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చాలా బాగా హెల్ప్ అవుతాయి మనకి నార్మల్ డెలివరీకి. మరికొందరు అయితే అసలు నార్మల్ డెలివరీ అంటేనే భయపడిపోతూ ఉంటారు. అమ్మో అంత పెయిన్స్ తీయడం నా వల్ల కాదు, నేను ఇంకా నార్మల్ డెలివరీ చేసుకోను, నేనైతే సింపుల్ గా వెళ్ళి సి సెక్షన్ చేయించుకుని వచ్చుకుంటాను అని. కానీ ఆ తర్వాత బాధ అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఆ సి సెక్షన్ చేయించుకున్న తర్వాత కూడా పెయిన్ ఎంతలా ఉంటుందో. నార్మల్ డెలివరీ కావాలంటే కనుక మనం మెంటల్లీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అంటే ఫస్ట్ డే 1 నుంచి ఫిక్స్ అయిపోవాలన్నమాట, నేను ఖచ్చితంగా ఎలాగైనా సరే నార్మల్ డెలివరీ చేసుకుంటానని. అయినా కూడా కొన్నిసార్లు ఇంకా సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తే సి సెక్షన్ కూడా చేయించుకోక తప్పదు, ఏదైనా యాక్సెప్ట్ చేయాలి మనము.